వెంటనే తినండి, ఏదైనా చెయ్యాలి. మనం అన్నిటినీ ఇచ్చేసాం. ఇప్పుడు విశాఖ తన మాటను వినిందంటే మన ప్లాన్ మొత్తం చెడిపోతుంది. దీన్ని మనం జరగనిస్తే కదా. ఇవాళే తినను, పని పడదాం. సరే, ఒకవేళ తిని వినకపోతే తను వింటాడు కదా. ఓ గాడ్, ఈ ప్లేసే కదా చెప్పారు, కానీ ఇక్కడ ఎవరు కనిపించలేదు. ఓ గాడ్, నేనేం చెయ్యాలి? వాడికి ఫోన్ చేసి ఇక్కడికి రాకూడదని చెప్తాను. వాడి ప్రాణాలకి ప్రమాదం ఉంది. మీరెవరు? నువ్వు ఏ అనుకున్నావు? విశాఖ దగ్గర అన్నిటినీ చెప్పేస్తావా? దాంతోపాటు మా ప్లాన్ని చెడగొడదామనుకున్నావా? లేదు, ప్లీజ్ నన్ను క్షమించండి. ఐఎమ్ సారీ. అన్ని తప్పులకు ఒకే తీర్పు ఉంది మేడం, అదే మరణం. ప్లీజ్ నన్ను చంపేకండి. లేదు. అదిగో అక్కడే. మంచిది, లోపలికెళ్ళి చూద్దాం రండి. లేదు లేదు, నేను అక్కడికంతా రాను. నైట్ నేను చూసాక నాకు బీపీది ఎక్కువైపోయింది. నేను మాత్రం రాను. మీరు కావాలంటే వెళ్ళండి. సరే, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, నీళ్ళల్లో ఎవరు లేరు సార్. సరే, బయట చూద్దాం. ఈ షూ గుర్తులు ఇటువైపే వెళుతున్నాయి. కానీ సార్, ఆ అమ్మాయి స్విమ్మింగ్ పూల్లో మునగటం రూపతి చెప్పింది. ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గర ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఉన్నాడు. సడన్ గా ఆ పిల్లలు ఆ అమ్మాయిని నీళ్లలో తోసేశాడు. ఆ అమ్మాయి అరిచే శబ్దాన్ని ఈవిడ విన్నారు. కాసేపట్లోనే వాళ్ళింట్లో నుంచి ఎవరియో శబ్దాలు వినిపించాయి. సార్, నాకేమో వాళ్ళింట్లో తప్పు జరిగిందనిపిస్తోంది. ఇవన్నీ దాని గుర్తులే. ఇంతగా రక్తం చిందించబడి ఉంది. ఇక్కడ ఒక్కరు కాదు, చాలా మంది చనిపోయారు. సార్, పైన ఏమీ లేదు. సార్, ఇదేంటి? వెళ్ళి చూడు. వీళ్ళ ముగ్గురి చేతుల మీద రెడ్ రాబిన్ క్లబ్ స్టాంప్ వేసుంది. అంటే ముగ్గురు పార్టీ నుంచి వచ్చుండొచ్చు. ఆ క్లబ్లోకి వెళ్ళి చూద్దాం.
అక్కడ ఏదైనా దొరుకుతుంది. హలో బ్రదర్, అది అరే దయా సార్ మీరా? ఏంటి ఇంత దూరం? ఐసి విశాఖ మ్యామ్ని చూడాలా? నేను మీకు తెలుసా? సార్ ఏంటి సార్ ఇలా అంటున్నారు? నిన్న రాత్రి 12ంటికి ఆ పార్టీకి వచ్చారు కదా సార్. ఏమిటి 12 గంటలకు పార్టీకి వచ్చాడా? ఏ పార్టీ గురించి చెప్తున్నావు? సార్ విశాఖ మ్యామ్ పార్టీకి సార్. విశాఖ మ్యామా? అబ్బా, విశాఖ ఇక్కడే ఉన్నారా? ఉన్నారు. నిన్న రాత్రి మీరే కదా పార్టీకి స్పెషల్ గెస్ట్గా వచ్చారు. అయినా విశాఖ ఎవరు? అది అదేమిటంటే మా పక్కింట్లోనే ఇంతకు ముందు ఉండేవారు. ఈ విశాఖ ఇక్కడున్నారా? ఉన్నారు సార్. కాస్త పిలుస్తారా? ఒక్క నిమిషం, ఎక్స్క్యూజ్ మీ. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? నాకు ఏం అర్థం కావడం లేదు, ఏమీ గుర్తులేదు. అదిగో మేడం వచ్చారు. హాయ్ దయ్యా. హాయ్ విశాఖ. ఏంటి నువ్వు నిన్న పార్టీ నుంచి సగంలోనే వెళ్ళిపోయావు? ఇదంతా నార్మల్గా జరిగేదే కదా. ఏమిటి ఏమిటి సహజంగా జరిగేది? అయినా నిన్న నేను పార్టీకి వచ్చానా? ఆమా. ఏంటి సార్ మాతో ఆటలాడుతున్నారా? నిన్న మీరు మాతో పార్టీలో జాయిన్ అయ్యారు. అవును సార్, మేమందరం మీకోసం చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం, మీరు అప్పుడే వచ్చారు. ఏమిటి అందరూ వాగుతున్నారు? అసలు నాకేమీ గుర్తులేదు. ఇలా చూడు విశాఖ, ఇది ఆటలాడే టైం కాదు. ఇప్పుడు నేను డ్యూటీలో ఉన్నాను. నువ్వే ఆటలాడుతున్నావు దయ్యా. నిజంగానే నీకు గుర్తులేదా? నిన్న జరిగింది నీకు తెలీదా? ఇలా చూడు, నేను మా ఇంట్లో పడుకుని ఉన్నాను. మరి పార్టీకి ఎలా వచ్చి ఉంటాను? ఓకే, ఇప్పుడు నువ్వు రాలేదంటే మరి పార్టీకి ఎవరొచ్చారు? మంచిదైంది నువ్వు వచ్చావు. అందరూ నిన్నే అడుగుతున్నారు. అన్నది నేను ముందు క్షమాపణ అడుగుతున్నాను, కొంచెం లేట్ సరే అయింది. పర్వాలేదు, రా, అందరినీ మీట్ అవుదీ గాని. నీతో ఒకటి ముఖ్యమైనది చెప్పాలి. ఏం మాట్లాడాలి? సార్ మీరు ఇక్కడ వచ్చారంటే మా అందరికి సంతోషంగా ఉంది, ఆశ్చర్యంగా కూడా ఉంది. సార్ మీ సిఐడి టీం చేసే పనులన్నీ చాలా గొప్ప పనులు సార్. థ్యాంక్ యూ, థ్యాంక్స్. సార్ మా అందరితో ఒక ఫోటో తీసుకుంటారా? వై నాట్, షూర్, ప్లీజ్ రండి. కళ్ళు కనిపించలేదా? ఆడవాళ్ళని గుద్దుతున్నా. ఏయ్ కొంచెం నోరు మూసుకుంటావా? నువ్వు ఇలా మధ్యలో నించుంటే నిన్ను తోయకుండా వదులుతామా? చూడడానికి రౌడీలాగా ఉన్నారు. తెలియని వాళ్ళందరినీ విశాఖ పార్టీకి భలే పిలుస్తున్నాడు. ఎవరిని చూసి రౌడీ అన్నా? హలో సార్, సార్ ఒక్క నిమిషం కామ్గా ఉండండి. మేడంకి సారీ చెప్పండి. తప్పు చేసిందే కాకుండా పైగా అరుస్తున్నారా? వేరే వాళ్ళ విషయంలో తలదూర్చకుండా ఉండడం మంచిది సార్ మీకు. ఈ రోజు తిని తన లవ్వర్ని చంపేస్తాను. ఎవరని చూపిస్తా, తర్వాత నువ్వు మర్యాదగా ఈ చోటు నుంచి ఇప్పుడే ఖాళీ చేయి. సిఐడి ఆఫీసర్ని బెదిరిస్తున్నావా? ఎరా సిఐడి ఆఫీసరా? ఇప్పుడు నువ్వే భయపెట్టాలని చూస్తున్నావు. నువ్వు ఇక్కడే ఉండరా, ఎక్కడికి పారిపోకు. నేను మా వాళ్ళతో వచ్చి నేను ఎవరినో చూపిస్తానురా నీకు. ఈ పార్టీని ధ్వంసం చేస్తాను చూడు. మళ్ళీ నువ్వు ఇంకోసారి సిఐడి అని చెప్పుకుంటూ బయట తిరగకుండా చేస్తాను. సిఐడి ఆఫీసర్ వచ్చేసాడు. ఏంటి? ఏయ్, సిఐడినే ఎగతాళి చేస్తున్నావా? ఏమన్నావు? ఆగో. దయా, ఒక నిమిషం. దయా, సార్ ఇలా చూడండి, మాతో కలిసి ఫోటో కూడా తీసుకున్నారు. సరే గాని నిన్న దయా వచ్చి ఇద్దరిని తరుముకున్నారే, వాళ్ళెవరు? సార్ తనని నేను ఇన్వైట్ చేసిందే లేదు. సరే, నిన్న ఒక అమ్మాయి పార్టీలో ఉండి ఈరోజు లేకుండా ఉందా? అవును సార్, నా ఫ్రెండ్ నందిని. కానీ ఎందుకని తెలియలేదు. దయ్యా వచ్చినప్పుడే తను వెళ్ళిపోయింది. తన ఫోన్ కూడా వర్క్ అవ్వలేదు. కానీ విషయం ఏంటి సార్? ఇదంతా ఎందుకు అడుగుతున్నారు? లేదు, ఏం లేదు. అది ఒక కేసును మేము ఎంక్వైరీ చేస్తున్నాం. మీరు ఆ ఫోటోనివ్వండి, అలాగే నందిని ఫోన్ నంబర్ ఇవ్వండి.
దయా, నిజంగానే జ్ఞాపకం లేదా? ఆ పార్టీకి నువ్వు కూడా వెళ్ళావా? అక్కడ పెద్ద గొడవ జరిగింది, నువ్వు ఈ వెధవల్ని వెంటాడుతూ వెళ్ళావా? లేదు సార్. నీకు నందిని ఎవరో తెలుసా? సార్ వీళ్ళని ఇంతకుముందు నేను చూడలేదు. సరిపోయింది. దయా, నాకు మీ ఫింగర్ ప్రింట్స్ కావాలి, వేళ్ల రేఖలు. మీరేమంటున్నారు డాక్టర్? మీరేం మాట్లాడుతున్నారో తెలుస్తోందా? తెలుస్తుంది. నేను ఏం చేయాలో అదే నేను చేస్తున్నాను. మర్డర్ వెపన్స్ లో వేళ్ల రేఖలు ఉన్నాయి. తను వేళ్ల రేఖలతో దాన్ని మ్యాచ్ చేయాలి, అంతే. కానీ ఎందుకు? దయా ఏమీ చేయలేదని చెప్తున్నాను కదా. అభిజిత్, నువ్వు దయాని ఎంత నమ్ముతున్నావో అదే లెక్కకి నేను తను నమ్ముతున్నాను. కానీ ఇది నా పని, ఫింగర్ ప్రింట్స్ ని మ్యాచ్ చేయాలి. సార్, అది- అభిజిత్, డాక్టర్ నేను రెడీగా ఉన్నాను. గుడ్. బాస్, ఫింగర్ ప్రింట్ మ్యాచ్ అవుతుంది. మర్డర్ వెపన్లో దయా ఫింగర్ ప్రింట్సే ఉన్నాయి. లేదు, ఇవన్నీ అబద్ధాలు, మొత్తం మోసం. ఎలా తప్పవుతుంది? మీరేం చెప్పాలనుకుంటున్నారు? డాక్టర్ సలోంకి ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ చేయడం తెలియదు అనుకుంటున్నారా? అది నాకు తెలియదు సార్. నాకు తెలిసి దయానెవరో ఇరికించాలని చూస్తున్నారు. సార్ ఆ, సార్ 3 డెడ్ బాడీలో డిఎన్ఏ మాత్రం కాదు, వేరే డిఎన్ఏ కూడా దొరికింది. ఒక డెడ్ బాడీ శరీరంలో దొరికింది. అది ఎవరిది? దయా గారిది. మా వల్ల ఇది అవ్వదు సార్. మీ ఇంటిని మేమెలా సర్చ్ చేయగలం? సార్ మీరు మా సీనియర్. మీ నిజాయితీ గురించి మిగతా వాళ్ళ దగ్గర మేము పొగుడుతాం సార్. మేమందరం మీలానే అవ్వాలనుకుంటున్నాం సార్. కానీ ఈరోజు మీ ఇంట్లోనే. సారీ సార్, ఇది మా వల్ల కాదు సార్. పంకజ్, నాకేమీ గుర్తు రావడం లేదంటే అది నా తప్పే. నేనేది నిరూపించలేకపోతున్నాను. సిఐడి ఇన్వెస్టిగేషన్ తన బాధ్యత నిర్వర్తించాలి. అండ్ ఏసీ గారు చెప్పింది వినండి, అదే మన బాధ్యత. వెళ్ళండి, మా ఇంటిని సర్చ్ చేయండి. సారీ యార్. అరే వదిలే, నువ్వెందుకు సారీ చెప్తున్నావు? నాకంటే ఇప్పుడు నువ్వే ఎంతో బాధలో ఉన్నావు. కారణం ఇదంతా నువ్వే చేయాల్సి వచ్చింది. ఇక్కడ ఏది తప్పు కాదు, ఏసీపీ గారినే కాదు, మనమందరం మన బాధ్యత చేయాలి. మనం ఇంతవరకు ఒకరికొకరం సపోర్ట్ చేసుకుంటూ వచ్చాం, ఎప్పుడూ అలాగే ఉంటాం. జీవితం ఎంతో వినోదమైంది. కొన్నిసార్లు ఇటువంటి పరిస్థితుల్లో ఇరుక్కుంటూ ఉంటాం, మనమే నేరస్తులం అవుతూ ఉంటాం. ఈరోజు నేనున్నాను. టీ తాగుతావా? నువ్వు వెయ్యబోతున్నావా? ఒక్కోసారి టీ బాగానే పెడతాను. ఊరికే చెప్పాను. ఏంట్రా అనవసరంగా ఇరుక్కున్నా? అభిజిత్, టీ. నువ్వు పార్టీలో వేసుకున్న షర్ట్
మాట్లాడవింటి దయా, చెప్పు. ఇది నీ షర్టు. ఈ విషయం సోలంకి కన్ఫర్మ్ చేశాడు. ఈ షర్ట్ మీద ఉన్న రక్తపు మరకను చూసావా? ఆ రోజు చూసిన 3 శవాల రక్తపు మరకలు ఇవి. ఇప్పుడు నేనేం చెప్పగలను? నాకు ఒక విషయమే గుర్తుంది. అది నేను ఎక్కడికో వెళ్ళడం కోసం రెడీ అయ్యాను. ఆ తర్వాత ఏమీ గుర్తులేదు. అరే, నువ్వు నేరం చేయలేదన్న విషయాన్ని అంగీకరించు. నువ్వే తప్పు చేయలేదు. అభిజిత్, నాకేమీ గుర్తు రావడం లేదు. ఏం చేయగలను సార్? నా షర్ట్ మీదకి ఆ రక్తం మరక ఎలా వచ్చిందో కూడా నాకు తెలియదు. ఆ పార్టీకి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇతన్ని చూశారు. అందరితో కలిసి నువ్వు ఫోటోలు తీయించుకున్నావు. తర్వాత ఈ షర్ట్ని నువ్వు పార్టీకి తొడుక్కుని వెళ్ళావు. కానీ ఏమీ గుర్తులేదు. నీకు ఏమీ గుర్తుకు రాలేదు అంటే అక్కడ ఎన్ని ఆధారాలు, సాక్ష్యాలు దొరికాయో అన్నీ నీకు అగెనిస్ట్ గానే ఉన్నాయి. దాని అర్థం ఏమిటో నీకు తెలుసు కదా? అవును సార్. ఇంకేముంది? ఈ కేసులో నేను నిరపరాధ నిరూపణ అయ్యేంత వరకు ఇంకే కేసులోనూ నేను అటెండ్ అవ్వకూడదు, అంతేగా? ఏంటి సార్ ఇది? ఈ విధంగా నిర్ణయం తీసుకుంటారా? దయాకి ఏవీ గుర్తు లేకపోవడం వల్ల అతను నేరస్తుడా? ఎప్పటికంతే. వీడే ప్రైమ్ సస్పెక్ట్, అర్థమైందా? వీడే నేరస్తుడు. అసలైన నేరస్తుడు ఎవరో మనం కనిపెట్టేంత వరకు ఈ కేసులో నువ్వు వర్క్ చేయడానికి వీలు లేదు. అంతవరకు మా కస్టడీలోనే ఉంటావు. మా కస్టడీలో నువ్వు ఇంట్లోనే ఉంటావు, అర్థమైందా? సార్ ఏంటి సార్ ఇది? అభిజిత్, సార్, వదిలే. ఇప్పటి వరకు నిజాలు ఇంకా బయటికి రాలేదు కదా. అలాగే నేను నిరపరాధిని నిరూపించేంత వరకు నాకు తెలిసి ఇదే కరెక్ట్. సార్, నేను మీరు చెప్పింది దానికి ఒప్పుకుంటున్నాను. ఎస్ సార్. బట్ సార్, లేదు. డామ్ ఇట్. ఓకే సార్. చిత్రుడి ఫోన్ చేశాడు. ఇది స్ట్రిక్ట్ ఆర్డర్స్. నువ్వు దయా కేసులో పని చేయకూడదు. ఇది చాలా పెద్ద అన్యాయం సార్. అయితే డీసీపీ సార్కి నా మీదే అనుమానమా? నేను వీడికి ఫ్రెండ్గా ఉండడం వల్ల నిజాయితీగా నడుచుకోనా? ఆయన ఓవర్గా చేస్తున్నారు. లేదు, నేను ఈ ఆర్డర్ని ఒప్పుకోను సార్. వెళ్ళి చిత్రోళ్ళకి చెప్పు. వదలండి సార్. నేను ఆయనతో మాట్లాడను. ఈ ఆర్డర్ని అంగీకరించను. ప్లీజ్ అభిజిత్, మన ఫ్రెండ్షిప్ కోసం నువ్వు ఇబ్బందుల్లో పడిపోకో, ప్లీజ్. అరే దయ్యా, నువ్వే పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించవయ్యా. సరే సార్, నేను ఈ కేసు నుంచి తప్పుకుంటాను. కానీ నేను దయాకి ఫుల్ సపోర్ట్ చేస్తాను. ఇతను తప్పు చేయలేదని నిరూపించడానికి ఏమైనా చేస్తాను. ఏంటి సార్ మీరిక్కడికి వచ్చారు? ఆ విశాఖ తప్పుడమ్మాయి. ఆ పార్టీలో నుంచే అన్నీ మొదలయ్యాయి. ఇదేమీ యాక్సిడెంటల్గా ఉండదు. కానీ నన్ను ఇరికించడం వల్ల విశాఖకేంటి లాభం? 2 సంవత్సరాల క్రితం తనకు సమస్య వచ్చినప్పుడు నేనే హెల్ప్ చేశాను. అలాంటిది తను నన్ను ఇరికిస్తుందా? ఆ అవకాశం లేదు. సరే, ఎవరా విశాఖ? తను నీకెలా తెలుసు? అదా, తను మొదట్లో మా పక్కింట్లో ఉండేది. ఓ ధనవంతుల అబ్బాయి గిరీష్ తను ఇబ్బంది పెడుతూ ఉండేవాడు. విషయం లిమిట్ దాటిపోయింది. తను అవాయిడ్ చేసేందువల్ల వాడు తన్ని చంపాలనుకున్నాడు. అప్పుడే విశాఖని కాపాడాను. ఆ గిరీష్ను కూడా 2 ఏళ్లు జైల్లో పెట్టించాను. నువ్వే ఆలోచించి చూడు, ఈ విశాఖ నాకెందుకు ద్రోహం చేయాలనుకుంటుంది? అలా అయితే తనకేదో ఒక విషయం తెలిసింది. ఆ విషయాన్ని చెప్పనంటోంది. ఎందుకు? దయా ఎలా ఉన్నాడు? ఎలా ఉంటాడో చెప్పు. నేరాల్ని అడ్డుకోవడంలో హీరోగా నిలబడినవాడు ఈరోజు నేరస్తుడుగా ఉన్నాడు. వెల్, అతనికేమీ గుర్తు రాలేదు. కానీ మీరు చెప్పగలరు కదా ఇదంతా ఎలా జరిగింది? సార్, నాకెలా తెలుసు సార్?
నేను ఎక్కడికి వెళ్ళలేదు. తన వెంటనే కూడా నేను వెళ్ళలేదు. మీరు మర్డర్ హౌస్కి వెళ్ళారని నేను మిమ్మల్ని అడగలేదే. నేను అడగకుండానే మీరు అక్కడికి వెళ్ళలేదని మీరుగా చెప్తున్నారు. అదలా ఉండని, మీకు ముఖ్యమైన పనుంది, దానికోసమే వచ్చానని చెప్పారు కదా. అది ఏ పని సార్? అరే పనేంటంటే యాక్చువల్గా అది పని గుర్తుకు రాలేదు, నేనే మర్చిపోయాను. ఇంకా ఈ ఇంట్లో మీతో ఎవరెవరున్నారు? లేదు, ఇక్కడ ఎవరూ లేరు. నేను ఒంటరిగా ఉంటాను. విశాఖ ఫ్యామిలీ మెంబర్స్కి తన గురించి ఏమైనా తెలుసా? విశాఖ చిన్న తమ్ముడు తనతో పాటే ఉంటున్నాడు, కాలేజ్ చదువుతున్నాడు. పర్వాలేదే, మంచి బుక్ కలెక్షన్లన్నీ ఉంచుకున్నారు. చదవడం అంటే మీకు చాలా ఇష్టంలా ఉంది. ఏంటి? ఓ, విషయం ఇదేనా? కెమెరాతో తన్ని గమనిస్తూ ఉన్నారు, అందుకే తను బాగా భయపడుతోంది. తన తమ్ముడి గురించి కూడా చెప్పనంటోంది. ఇదంతా గిరీష్ ఆడే ఆటే. అతనే తన మీద, దయా మీద పగ తీర్చుకుంటున్నాడు. ఏం చేస్తున్నావు నువ్వు? ఓహో, అలాగా? నువ్వు డీసెన్సీ నేర్పిస్తున్నావా? ఏంటండి గిరీష్ గారు, విశాఖ తమ్ముడు ఎక్కడున్నాడు? విశాఖనా? నీ మొత్తం జాతకాన్ని తీసేశాను. మంచి కుటుంబానికి చెందినవాడయ్యుండి 2 ఏళ్ల క్రితం విశాఖని ఇబ్బంది పెట్టావు. దయా నిన్ను జైలుకు పంపించాడు. 2 నెలల క్రితమే నువ్వు బయటకొచ్చావు. మళ్ళీ నీ ఆటను మొదలు పెట్టావా? మీరెవరు? ఐఎమ్ ఫ్రమ్ సిఐడి. దయానెందుకు ఇరికించావు? ఇంకా విశాఖ తమ్ముడు ఎక్కడున్నాడు? సార్, నేను 2 సంవత్సరాలకు ముందు విశాఖ వెనక తిరిగింది నిజమే. నేను ఒప్పుకుంటాను, అది నా పిచ్చితనమే. కానీ ఇప్పుడు నేను మొత్తంగా మారిపోయాను సార్. తను కొట్టిన దెబ్బ ఇంకా నాకు గుర్తుంది సార్. సార్ ప్లీజ్ నన్ను చూడండి సార్. నేను మొత్తంగా మారిపోయాను. పని కోసం వెతుకుతున్నాను. మీరు అడుగుతున్నది ఏది నాకు అర్థం కావట్లేదు. మీరు ఎవరో అనుకోని నా దగ్గర మాట్లాడుతున్నారు సార్. దయచేసి నన్ను వదలండి, నేను వెళ్తాను. సార్ ఇక చాలా ఆపు. నీ డ్రామాలన్నీ కట్టిపెట్టు. సార్ ముగ్గురిని హత్య చేశావు. ఆ నేరాన్ని దయా మీద మోపావు. విశాఖ తమ్ముడిని ఎక్కడ దాచుంచావు చెప్పు. సార్ ఒట్టేసి చెప్తున్నాను సార్, నేను ఏది చేయలేదు సార్. మీ కాలు పట్టుకుంటాను సార్, ప్లీజ్ సార్. ఇలా చూడు, ముందే నాకు తల తెక్కెక్కువ. ఇక్కడే డైరెక్ట్గా కాల్ చేస్తాను. నువ్వు నన్ను చంపడానికి ట్రై చేసావు, అందుకే నిన్ను కాల్చానని చెబుతాను. చెప్పరా? సార్ ప్లీజ్ సార్, కాల్ చేయకండి సార్. నాకేం తెలియదు సార్. ప్లీజ్ సార్, నన్ను వదిలేయండి సార్, ప్లీజ్. చివరికి అది నువ్వే కదా. నేననుకున్నదే జరిగింది. ఈ ఫోన్ ఎవరిది? హలో. వెరీ గుడ్. చాలా రోజులు లీవ్లో ఉన్నావు కదా. ఇక సిఐడి ఆఫీసర్ పని చూడు. వెళ్ళి నీ ఫ్రెండ్కి హెల్ప్ చేయి. ఏయ్, ఎవరు నువ్వు? ఫ్రెండా? అభిజిత్? నేను చెప్పే జాగ్రత్తగా విను. అభిజిత్కి ఏమైనా అయిందంటే ఇక నువ్వు ఖచ్చితంగా బ్రతుకుంటావు. ముందు నీ ఫ్రెండ్ ప్రాణాలని కాపాడుకోరా. ఇప్పుడు నేను ఎక్కడికి రావాలి? రాదయా రా. నువ్వు నీ ఫ్రెండ్ని కాపాడడానికి వస్తావని నాకు తెలుసు.
ఎందుకంటే నిజమైన స్నేహం అంటే నువ్వే కదా. అదే ఒక ఫ్రెండ్ కష్టపడేటప్పుడు ఇంకొకడు ప్రాణాలతో లేచి వస్తాడట. ఎక్కడున్నావు? నా ముందుకు ఎందుకు రావడం లేదు? అభిజిత్ ఎక్కడున్నాడు? ఒకడు నిన్ను గమనిస్తే ఇంకొకడు తానుగానే వచ్చి ఇరుక్కుంటాడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అభిజిత్, 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 దయా, అభిజిత్ ఎక్కడున్నావు? దయా, నేను ఇక్కడున్నాను. అభిజిత్, దయా, దయా, నువ్వు బానే ఉన్నావుగా? దయా, నువ్వు త్వరగా వెళ్ళి బబ్లూని కాపాడు. బబ్లు? విశాఖ తమ్ముడు బబ్లు ఇక్కడున్నాడా? వాళ్ళతన్ని కిడ్నాప్ చేసి ఉంచారు. వాడి ఒంట్లోనూ బాంబుంది. వెళ్ళి కాపాడు. అలాగే. వద్దు దయా, ఇప్పుడు మనకు టైం చాలా తక్కువ ఉంది. అతన్ని కాపాడు. అభిజిత్, మరి నువ్వు? అతనికి ఏమైనా అయితే ముందు మనమే బాధపడతాం. నువ్వు ముందు అక్కడికి వెళ్ళు. ఇంతకీ ఎక్కడున్నారు? ఇక్కడే ఎక్కడో ఉన్నాడు. మనకు టైం తక్కువగా ఉంది. త్వరగా. సరే, నేను వెళ్తున్నాను. చూసుకుంటాను. నువ్వు అతన్ని గమనించు. బబ్లు, 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 ఎవరైనా ఉన్నారా? నన్ను కాపాడండి ప్లీజ్. నన్ను బబ్లు. కాపాడండి ప్లీజ్. ఎవరైనా ఉన్నారా? హెల్ప్ మీ. బబ్లు. ఎవరైనా ఉన్నారా? ప్లీజ్ నన్ను కాపాడండి. హెల్ప్ మీ ప్లీజ్. బబ్లు, 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 బబ్లు. అంకుల్ అంకుల్ ప్లీజ్ అంకుల్ నన్ను కాపాడండి అంకుల్ ప్లీజ్ అంకుల్. కంగారు పడకు. 1 మినిట్, నన్ను చూడనివ్వు కాస్త. అంకుల్ అంకుల్ ప్లీజ్ అంకుల్ నన్ను కాపాడండి అంకుల్ ప్లీజ్ అంకుల్. ఏమీ కాదు బబ్లు, ఏమీ కాదు. 1 మినిట్ సైలెంట్గా ఉండు, నేను చూస్తాను. ఈ రెడ్ వైర్ని కట్ చేయాలి. 1 మినిట్. ఓ నో, ఆ కటర్. వన్ మినిట్, నేను కట్ చేయడానికి ఏమైనా తీసుకొస్తాను. అంకుల్ అంకుల్ వదిలేసి వెళ్ళిపోకండి అంకుల్ ప్లీజ్ అంకుల్ కాపాడండి అంకుల్. అంకుల్ అంకుల్ ప్లీజ్ అంకుల్ కాపాడండి అంకుల్. అంకుల్ కాపాడండి. అంకుల్ అంకుల్ ప్లీజ్ అంకుల్ కాపాడండి అరవకు, అంకుల్. నేను చూసుకుంటాను. అంకుల్ అంకుల్ కాపాడండి ఊరుకో అంకుల్. ఊరుకో ఊరుకో ఊరుకో. 1 మినిట్, ఈ వేరే. వెళ్ళు, ముందు ఈ బిల్డింగ్ నుంచి బయటికి వెళ్ళు. నువ్వు ఇక్కడే ఉంటావు. అభిజిత్,
అభిజిత్! అభిజిత్, వృత్తిగా నువ్వు ఇక్కడున్నావేంటి? అవును, నేను నిన్ను చంపాలనుకున్నాను. నీకీరోజు ఏదైతే పరిస్థితి ఉందో ఇదే పరిస్థితుల్లోనే ఆ రోజు గిరీష్ ఉన్నాడు. వేరే దారి లేక, ఎవరు లేక. గిరీష్? అవును, నీ వల్ల మరియు విశాఖ వల్లనే నా గిరీష్ 2 ఏళ్లుగా జైల్లో ఉన్నాడు. 2 ఏళ్లుగా నేను నా ప్రాణాలు వదులుకొని ఉన్నాను. అప్పుడు నేను ఏం చేసినా అది గిరీష్ మంచి కోసమే చేశాను. ఒకవేళ తను విశాఖని హత్య చేసుంటే 2 ఏళ్లు కాదు, అతనికి ఉరిశిక్ష పడుండేది. నీ మాట నాకు అనవసరం. నిన్ను నేను వదిలిపెట్టను. నిన్ను మరియు ఆ విశాఖని. అందుకే తన బ్రదర్ని కాలేజీ నుంచి కిడ్నాప్ చేశావు. అప్పుడే నువ్వు విశాఖని ఉపయోగించి దయాని ఇరికించగలవు. నేను ఒకే రాయితో 2 మాడికాని కొట్టాలనుకున్నాను. నా ప్లాన్ని నేను పక్కాగా వేసుకుని విశాఖ ఇంటికి వెతుక్కుని వెళ్ళాను. మీరంతా ఎవరు? నీ బ్రదర్ బబ్లు తన దగ్గరనే ఉన్నాడు. అంతేకాదు, అతను ఈ సిటీలో పెద్ద రౌడీ. మీకేం కావాలి? సిఐడి ఆఫీసర్ దయా. అతన్ని ఫ్రెండే కదా. నీ ఫోన్ తీసి అతనికి ముందు ఫోన్ చెయ్యి. ఒక గ్రాండ్ పార్టీ ఇవ్వాలని అతని దగ్గర చెప్పు. అంతేకాదు, అతన్ని ఇన్వైట్ చేయి. కానీ దేనికోసం? దయా పార్టీకి వచ్చిన తర్వాత అతనికి నేను స్కోసు క్యాలమైన్ ఒక డ్రింక్ ఇచ్చాను. అందుకే వాడికి ముందు వెనక జరిగిన విషయాలు గుర్తులేదు. కానీ డాక్టర్ సోలంకేకి నా బ్లడ్లో ఆ డ్రగ్ ట్రేసెస్ ఎందుకు దొరకలేదు? 24 గంటల తర్వాత బ్లడ్లో కూడా ఈ స్కోసు క్యాలమైన్ ఉండదు. ఓహో, కానీ దయా మనియా సుమిత్ వెనకాల వెళ్ళినప్పుడు అప్పుడేమైంది? జరిగిన 3 హత్యలో వీడిని నేను ఇరికించాలనుకున్నాను. కానీ విశాఖ ఒక ఫ్రెండ్ నందిని దీన్ని చేయనీకుంటే అడ్డుపడింది. దయాకి అన్ని విషయాలు తెలియజేయాలనింది. అంతేకాదు, మా ప్లాన్ని కూడా తెలుసుకునింది. అందుకే ముందు మేము నందినిని పైకి పంపించాం. అంతేకాదు, డ్రింక్ తాగిన తర్వాత మైకంలో సునీత్ అండ్ మనీని ఫాలో చేసి తను రోజ్ హౌస్ వెళ్ళినప్పుడు దీని అంతు చూస్తేనే మనం ప్రశాంతంగా ఉండగలం. తీసుకువెళ్ళండి, వీడే మీకు తిండి. సుమిత్, మనియా, నందిని రక్తపు మరకల్ని ఇతని షర్ట్లో మీరు అంటించారు. మత్తులో ఉన్న దయాని ఇంటికి పంపించారు. అతని షర్ట్ని అతని ఇంట్లోనే దాచారు. సరిగ్గా చెప్పారు అభిజిత్. ఎలాగో జరిగిన విషయాలని మీకు తెలిసిపోయింది కదా. ఇందులో బాధాకరమైన విషయం, మీరు ఈ విషయాన్ని ఎవరితో చెప్పలేరు. వద్దు వద్దు, నీ విరోధం నాతో. ముందు నన్ను చంపే, తను వదిలే. వద్దదు, నన్ను కాల్చు. వద్దు అభిజిత్. దయా? అరే, తనకు పగున్నది నా మీద, నిన్నెందుకు చంపాలి? వద్దు దయా, నేను చెప్పేది విను దయచేసి. అభిజిత్, అసలు సార్, మీరంతా ఓకే కదా? థ్యాంక్ యూ. ఓకే, ఏడ్చికెళ్ళండి. కమ్, రండి, వెళ్ళరా. ఈ కేసు ఇబ్బంది పెట్టేసింది.
టీ తాగుతావా? అల్లం వేసింది. నువ్వేయబోతున్నావా? ఇంకెవరు కలుపుతారు? పదా.